లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే శిష్యులైన వారితో ప్రభువు ఈ యొక్క ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒక న్యాయాధిపతి యొద్దకు ఒక పేద విధవరాలు న్యాయం తీర్చమని పదే పదే వెళ్తూ ఉంది. కానీ ఆ యొక్క న్యాయాధిపతి యొక్క లక్షణం ఏమిటి అంటే దేవునికి భయపడక, రెండవది మనుషులను లక్ష్య పెట్టక ఉన్న ఒక న్యాయాధిపతి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. శిష్యులు విసుక్కోకుండా ప్రార్థన చేయాలని వారితో ఈ యొక్క ఉపమానం చెప్తున్నారు. ఆమె ఒక రోజు వెళ్ళింది, రెండవ మారు వెళ్ళింది, 3 రోజులు వెళ్ళింది. అదే పనిగా ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతికి విసుగుదల అనేది వచ్చేసి ఏం చేశాడు అంటే 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మనుషులను లక్ష్య పెట్టని ఈ న్యాయాధిపతి, దేవునిని లక్ష్య పెట్టని ఈ న్యాయాధిపతి ఈ విధవరాలు అనేక మార్లు వెళ్ళడము ద్వారా విసుగొచ్చేసి ఈమెకు నేను న్యాయం తీరుస్తాను అని మనస్సులో అనుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన మార్లు విసుక్కుంటూ ఉంటాం. కార్యం జరగడం లేదని, అప్పులు తీరడం లేదని, కావలసినవి దేవుని సన్నిధిలో దొరకడం లేదని ఏం చేస్తాము అంటే విసుక్కుంటాం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా పక్కింటి వారు బాగుపడుతున్నారు కదా, నా పొరుగింటి వారు బాగుపడుతున్నారు కదా, నా పక్కింటి వారు అభివృద్ధి పొందుతున్నారు కదా, నేను ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నా ప్రార్థనకు నెరవేర్పు రావడం లేదని విసుగుదల రాకుండా ఉండడానికి శిష్యులతో ప్రభు ఈ మాట చెప్తున్నారు. అనేకమైన మార్లు వెళ్ళడము ద్వారా ఆ విధవరాలకి న్యాయం దొరికినట్లు దేవుని సన్నిధికి అనేకమైన మార్లు మనం రావడం ద్వారా మనకు న్యాయం దొరుకుతుంది. దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అంటున్నారు ఈ వాక్యంలో. అనేకమైన మార్లు, దివారాత్రం అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి అలాగా అనేకమైన మార్లు, అనేకమైన రోజులు దేవునికి మన యొక్క మనవి అప్పగించినప్పుడు దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు, మన యొక్క ప్రార్థనని లక్ష్య పెడతాడు, మనకు న్యాయం తీరుతాడు. కాబట్టి విసుగుదల చెందరాదు, ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు. ఒకవేళ మన జీవితంలో విసుగుదల అనేది ఉన్నట్లయితే మనకు జరగవలసిన న్యాయము అనేది వెనక్కి వెళ్ళిపోతుందంట భక్తులు అన్నారు. కాబట్టి విసుగుదల కలిగిన ప్రార్థన మనం చేసినట్లయితే అది అసలైన ప్రార్థన కాదు. విసుగుదల లేకుండా ప్రభువు చెప్పినట్లు నిత్యము ప్రార్థించే వరుసలో ఉందాం, దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. అట్టి ధన్యత దీవెన ప్రభువు మనకు అందించునుగాక. ఆమేన్.